హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే కిచెన్ కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చిందనేది చూపించబోతున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు తెచ్చేస్తానమాట. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈరోజు కబోర్డ్ వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో కిచెన్ కబోర్డ్ వర్క్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఇక్కడ చూసినట్టయితే నేను మైక్రోవేవ్ కోసమని ఒక పార్టిషన్ లాగా చేయించాను, అలానే ఎలక్ట్రిషియన్ పాయింట్స్ కూడా ఇచ్చాను. 2 మైక్రోవేవ్స్ వచ్చినా ఇంకా వేరేది ఏదైనా వచ్చినా పెట్టుకోవచ్చని. సో అలానే ఒక చిన్న డ్రా కూడా పెట్టించాను అనమాట. ఇక్కడ మైక్రోవేవ్కి సంబంధించినవన్నీ పెట్టియచ్చు అని. అలానే ఇక్కడ ఫ్రీగా వదిలేసి పైన డోర్స్ పెట్టి దానికి ఇదేంటి గ్లాస్ వర్క్ చేయమన్నాను. బట్ వాళ్ళు మొత్తం కంప్లీట్ క్లోజ్డ్ డోర్స్ అనేవి చేసేసారు. దానివల్ల ఏమైందంటే కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అస్సలు బాగాలేదనమాట. సో బాగా అనిపించలేదు. కింద కూడా ఏంటంటే వెజిటేబుల్ బాస్కెట్స్ అనేవి వస్తాయి, కింద కూడా డోర్స్ పెట్టేశారు. సో లుక్ వైజ్గా కూడా అస్సలు బాగాలేదు. ఇంకా బాగాలేదు అని చెప్పేసరికి అక్కడి వరకు కటింగ్ చేసేస్తామన్నారు. సో ఇక్కడ మైక్రోవేవ్ వస్తుంది, ఫ్రీగా వదిలేస్తే కనుక కింద డ్రా పెట్టేస్తే బాగుంటుంది అంటే ఇంక ఇక్కడి వరకు కట్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు, ఇంకా డెకోలం వర్క్ అదంతా జరగలేదు కదా అని చెప్పారు. సో కింద వచ్చేసి వాళ్ళే కటింగ్ చేశారండి. దీంట్లో బాస్కెట్స్ వస్తాయి, వెజిటేబుల్ ఫ్రూట్ బాస్కెట్స్ అనమాట. సో ఏంటంటే దీనికి కూడా డోర్స్ అనేవి పెట్టకూడదు, బట్ దీనికి కూడా డోర్స్ పెట్టేశారు. ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కార్పెంటర్ వేరే అతను ఉన్నారనమాట. సో తర్వాత ఇంకో అతను చేంజ్ అయ్యాడు. కన్స్ట్రక్షన్లో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కదా, అలా చేంజ్ అయ్యారు. చేంజ్ అయిన వాళ్ళకి ఇవి చెప్పలేదుట, బట్ ఎక్కువ ప్రాబ్లం లేదు, తీసి పెడతామని చెప్పారు. అలానే ఇక్కడ 2 పార్టీషన్స్ వచ్చాయన్నమాట. ఇవి ఓకే, వీటికి డోర్స్ వచ్చేసాయి. అదొక్కటే ప్రాబ్లం అయింది. ఆ డోర్స్ 2 తీసేసి డిష్ వాషర్ దగ్గర అటాచ్ చేస్తామన్నారు. అలానే పైన కూడా కటింగ్ చేసేసి అక్కడికి ఫినిషింగ్ లాగా వచ్చేటట్టు చూస్తామని చెప్పారు. సో అలా ఈ వర్క్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ పైన వచ్చేసి 3 పార్టీషన్స్ వచ్చాయి. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ కూడా స్టోరేజ్ లాగా చేసుకోవచ్చు. ఇంకా పక్కన ప్లేస్ ఉంది కదండి, ఆ ప్లేస్లో మనకు ఒక ప్యాంట్రీ యూనిట్ లాగా ఒకటి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే 3 పార్టీషన్స్తో ఒక డ్రా అనేది వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్లో అనుకున్నాను అసలు డ్రాస్ అనేవి ఎక్కువగా రావనుకున్నాను. ఇక్కడ ఒక డోర్ వచ్చేస్తుంది, ఎందుకంటే షెల్ఫ్ పెట్టించాం కదా, ఇంకా డ్రాస్కి ఎక్కువ ఆప్షన్ లేదు అనుకుంటే వాళ్ళు అది ఒక పార్టీషన్ అనేది తీసేశారు. డ్రాస్ అస్సలు లేకపోతే బాగుండదు కిచెన్లో, సో కొంచెం డ్రాస్ ఇచ్చుకుంటేనే బాగుంటుందని ఇలా వాళ్ళు కబోర్డ్ వర్క్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు చెప్పారనమాట. ఇంకా ఓకే అన్నాము. అవి ఫస్ట్లో రిమూవ్ చేస్తుంటే బాధ అనిపించింది, కానీ వర్క్ అంతా అయిన తర్వాత అయితే చాలా చాలా బాగుందనమాట. ఇదొకటి పెద్ద డ్రా వచ్చిందనమాట. ఇందులో ప్లేట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలానే కింద కూడా సేమ్ వచ్చింది. నెక్స్ట్ స్టవ్ కింద వచ్చేసి మనకు 3 పార్టీషన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ 2 పార్టీషన్స్ వచ్చాయి కదా, అక్కడ 3 పార్టీషన్స్ ఇచ్చారు. మొత్తం 5 పార్టీషన్స్ ఇచ్చారు. అలానే మనకు సైడ్వి చిన్నవి వచ్చేసి మనకు ఇదేంటి 3 వచ్చాయి అనమాట, 6 వచ్చాయి. మనం ఒక దాంట్లో చపాతీ మేకింగ్వి అవన్నీ అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక సైడ్ ఇంకా ఆయిల్ అలాంటివి కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. పార్టీషన్స్ కూడా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఇదేంటి సిలిండర్ పాయింట్ వస్తుంది. అలానే మనకు రైస్ బ్యాగ్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ప్లేస్ అయితే ఎక్కువే ఉందండి. మనకు గ్యాస్ కనెక్షన్ కనుక బయట వరుస ఉన్నట్టయితే ఇక్కడ కార్నర్ షెల్ఫ్ అనేది వచ్చేది. బట్ ఇక్కడ మాకు బ్యాక్ సైడ్ కానివ్వండి బయట కానివ్వండి ఎక్కువ ప్లేస్ లేదు. ఎంట్రన్స్లో పెడితే గ్యాస్ది బాగుండదు కాబట్టి మేము దీంట్లోనే ఇప్పించాం. అక్కడ ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఏదన్నా రైస్ బ్యాగ్ అలా పెట్టుకోవచ్చు అన్న ఐడియాతో అక్కడ ప్లేస్ వదిలేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 3 పార్టీషన్స్ అనేవి వచ్చాయి. పైన 2 కింద ఒకటి అనమాట. 3 పార్టీషన్స్ ఇందాక చూపెట్టాను కదా, అలానే సేమ్, కాకపోతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట దానికన్నా. అలానే మనకు ఒక
మళ్ళీ ఇంకో 3 పార్టిషన్స్ అనేవి దీని సైడ్‌కే వచ్చాయండి. ఆయిల్ డిస్పెన్సర్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చనమాట. సో, ఇవొక 3 డ్రాస్, పక్కన ఒక 3 పార్టిషన్స్ అనమాట. సో, ఇన్ని రావడం వల్ల కొంచెం ఎక్కువ స్టోరేజే వచ్చింది. ఫస్ట్ అనుకున్నాను ఇదొకటి, దీని సైడ్‌న ఒకటి వస్తుంది అంతే అనుకున్నాను. బట్ ఇంకా సైడ్‌న తీయడం వల్ల ఎక్కువ పార్టిషన్స్ అనేవి వచ్చాయి. స్టోరేజ్ పరంగా కూడా ఎక్కువగా వస్తుందనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇందాక డోర్స్ అటాచ్ చేశారు కదా, అవి తీసేసి డిష్ వాషర్ పక్కన ఉన్న ప్లేస్‌లో పెట్టేస్తా అన్నారు డిష్ వాషర్ ముందు. సో, మనం డిష్ వాషర్ యూజ్ చేసేటప్పుడు డోర్స్ ఓపెన్ చేసేసుకొని యూజ్ అయిపోయిన తర్వాత మనం క్లోజ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఈ ప్లేస్‌ని ఖాళీగా పెట్టేస్తే ఏంటంటే అది డిష్ వాషర్ చిన్నగా ఉన్నా కూడా మనకు బయటికి కనిపిస్తూ బాగుండదు. అందుకోసమని డోర్స్ పెట్టేయమన్నాము. ఎట్లాగో మనం వర్క్ అంతా అయిపోయాక డిష్ వాషర్ ఆన్ చేస్తాం కాబట్టి మనం డోర్స్ పెట్టిచ్చేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఒక లెవెల్‌లో ఉంటుంది అనిపించింది. సో, దానికోసమని ఇక్కడ కూడా 2 డోర్స్ అయితే పెట్టేయమన్నాము. ఇదంతా ఈక్వల్‌గా ఉంటుంది. ఒకవేళ దీనికి డెకోలం వేసినా కూడా మంచిగా ఒక లెవెల్‌లో అనిపిస్తుందనమాట. అలానే లాస్ట్‌కొచ్చేసి ఇంకో పార్టిషన్ లాగా వచ్చింది. దీని కింద మనకు వాటర్ డిస్పెన్సర్ అనేది వస్తుందనమాట. మనకు పైన వచ్చేది వాటర్ డిస్పెన్సర్ ఎప్పుడు కూడా, కాకపోతే మాకు సింక్‌లోనే ఉంది. సో, మేము కింద ఇప్పిస్తున్నాము. దానికి కూడా డోర్ అనేది వచ్చేసింది. నార్మల్‌గా కిచెన్‌లో సింక్ కింద అయితే డోర్ వస్తుంది కదా, అలానే పెట్టేశారు. ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి వాటర్ డిస్పెన్సర్ వస్తుంది. మనకు పైకి కనెక్షన్ వస్తుందనమాట. వేస్ట్ వాటర్ అన్నీ కూడా కింద నుండి వెళ్ళిపోతాయి. సో, ఇలా అయితే కింద డ్రాస్ అన్నీ కూడా వచ్చాయండి. నెక్స్ట్ దీనిపైన వచ్చేసి డిష్ వాషర్‌కి సంబంధించినవి, సింక్‌కి సంబంధించినవి కొంచెం స్టోరేజ్ పెట్టుకోవడం కోసమని ఇక్కడ కొంచెం స్టోరేజ్ కానీ ఒక చిన్న బాక్స్ అయితే ఏర్పాటు చేసాం. ఈస్ట్ సైడ్‌లో ఎక్కడ కూడా ఏమీ పెద్దగా స్టోరేజ్ లేదండి. ఈస్ట్ సైడ్ ఎక్కువ వెయిట్ ఉండకూడదని అసలు ఎక్కువగా అటు సైడ్ ఏం కూడా పెట్టలేదు. అలానే ఇక్కడ ఒక 3 పార్టిషన్స్ అనేవి వచ్చాయి. ఇంకా ఇక్కడ మనకు చిన్న చిన్న పోపు సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి. దీంట్లో కూడా మళ్ళీ 2 పార్టిషన్స్ అనేవి చేస్తారనమాట. సో, ఈ మిడిల్‌లో ఒక క్లిప్స్ లాంటివి పెట్టేసి ఒక పార్టిషన్ లాగా ఇస్తారు. సో, లుక్ వైజ్‌గా అయితే చాలా చాలా బాగుందండి. దీని లోపటంతా వైట్ కలర్ వచ్చింది. బయట వచ్చేసి డెకోలర్ ఏ కలర్‌కి సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎలాంటి కలర్స్ ఉంటాయి ఏంటి అనేది క్యాటలాగ్ రూపంలో వివరంగా చూపిస్తానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 6 పార్టిషన్స్ వస్తాయన్నమాట. పైన కూడా వెలుతురు రావడం కోసమని గ్లాస్ కటింగ్ ఇవ్వమన్నాము. పైన మొత్తం కూడా ఫ్రేమ్ వర్క్ అయిపోయింది. అలానే డోర్స్ కూడా పెట్టేశారనమాట. సో, ఈరోజు వర్క్ అయితే ఇంతవరకు జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఏమేమి జరిగింది, దీనిపైన డెకోలం షీట్ ఎలాంటిది ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది క్లియర్‌గా వీడియో రూపంలో పెడతాననమాట. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్‌గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు ఫాస్ట్‌గా తెచ్చేస్తాను. మీ కన్‌స్ట్రక్షన్‌లో యూస్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.